హంపి విజయనగరం వెళ్ళి చూస్తే మీకు కనపడుతుంది. కొండల చేత రక్షింపబడుతుంటుంది, తుంగభద్రా నది పక్కన ప్రవహిస్తుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అగట్టలు అని నిర్మిస్తారు కోటకి. కోటకి అగట్ట అంటే మీరు కోటలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఉత్తప్పుడు గుర్రాలు, ఏనుగులు, మనుష్యులు లోపలికి వెళ్ళిపోవడం కోసమని ఇక్కడి నుంచి దగ్గరగా అదిగో అవతల రోడ్డు వరకు అనుకోండి, మీకు తెలియనిది కాదు, అయినా నేనేదో చాపల్యం కొద్దీ చెప్పడం. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎత్తేస్తే ఎత్తివేయబడేటటువంటి చెక్కల లాంటి వాటితో నిర్మాణం చేస్తారు. శత్రువులు యుద్ధానికి వస్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ తాళ్లతో ఇలా పైకి తీసేస్తారు. తీసేసి పక్కన నదీ ప్రవాహం ఉంటుంది. ఎప్పటికప్పుడు నీళ్లు పెడదామన్నారనుకోండి, వాడు వేసంకాలంలో యుద్ధానికి వచ్చాడనుకోండి, బకెట్ నీళ్లు మీకే లేకపోతే అగట్టలో ఏం పోస్తారు? అగట్ట అంతా, అగట్ట అంటే అక్కడ వరకు ఒక నుయ్యంత లోతులో ఉంటుంది. దీని మీద చెక్క వేసి తిరుగుతారు. ఆ చెక్క పైకి ఎత్తేస్తారు, ఎత్తి ఆ నదీ జలాల్ని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టి ఇప్పుడు వాటిల్లోకి మొసళ్ళని విడిచిపెడతారు. విడిచిపెడితే అవతలవాడు ఎక్కడి వరకు వస్తాడంటే అక్కడ వరకే వస్తాడు. పొరపాటున ఎవడైనా దాటే ప్రయత్నం చేసి నీటిలో దిగాడు అనుకోండి, మొసళ్ళు సిద్ధంగా ఉంటాయి తినేయడానికి. కోట పైన అవతలవాడి బాణానికి అందనంత ఎత్తులో ఉంటారు రక్షకులు. అసలు దాటే ప్రయత్నం చేస్తే బాణాలు వేసి చంపేస్తారు. కోటలోకి వెళ్ళడం కష్టం. అది నీరు దగ్గరగా ఉంటే నీటితో అగట్ట నింపుతారు. అది ఒక నది తిరగడమో సముద్రమే తిరగడమో చేసిందనుకోండి, మరీ కష్టం. అందుకని లంక జలదుర్గము, లంక వనదుర్గము, చుట్టూ అరణ్యాలే, దుర్భేద్యమైనటువంటి అరణ్యం. మీరు వెడుతుండగా ఎవడెక్కడ కాపు కాశాడో తెలియదు, ఎవడు ఎట్నుంచి మట్టు పెడతాడో తెలియదు. గిరిదుర్గము, పర్వతముల చేత రక్షింపబడి ఉంటుంది. కాబట్టి ఎక్కడం దిగడంలో అక్కడ ఉన్నవాడికి తెలుసున్నటువంటి ఆనుపాను మీకు తెలియదు. పైగా పర్వతములు సహజ రక్షణగా నిలబడతాయి. ఏ పర్వతం చాటున ఎవరున్నారో ఎట్నుంచి వస్తారో తెలియదు. కృత్రిమంచ, తాను నిర్మించుకున్నది కృత్రిమం, విశ్వకర్మ చేత నిర్మింపబడింది. అందుకని 4 రకాలైనటువంటి దుర్గముగా లంకాపట్టణం ఉంది. స్థితాపారే సముద్రస్య దూరపారస్య రాఘవ నౌపధోపి చ నాస్త్ర తత్ర నిరాదిశస్య